క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. చాలా రోజుల క్రితం విలియం అనే 16 ఏళ్ల బాలుడు జీవనోపాధి కొరకు ఇల్లు విడిచి బయట ప్రపంచంలో కాలుపెట్టాడు. కారణం తండ్రి యొక్క అతి పేదరికపు స్థితి. తన ఊరు దాటాలంటే మధ్యలో ఒక నది ఉంది. ఆ నది పైన ఒక పడవవాడు ప్రజల్ని అటు ఇటు దాటిస్తూ తన జీవనోపాధిని సంపాదించుకుంటూ ఉండేవాడు. విలియంను చూస్తూనే, ఎక్కడికి వెళ్తున్నావు విలియం అని అన్నాడు. దానికి విలియం, మీకు తెలుసు కదా మా కుటుంబ పరిస్థితి, ఏదైనా చిన్న పని సంపాదించి నాన్నకు అమ్మకు కాస్త సాయం చేద్దామని వెళ్తున్నాను అని అన్నాడు. ఏం పని వచ్చు నీకు అని అడిగాడు ఆ నావికుడు. మా నాన్న సబ్బు తయారీలో సిద్ధహస్తులని మీకు తెలుసు. నేను నాన్న దగ్గర నేర్చుకున్న అనుభవంతో నా సొంత సబ్బును తయారు చేస్తాను అన్నాడు విలియం. తప్పకుండా ప్రయత్నించి మీ నాన్నకు సహాయం చేయి. అయితే పెద్దవాడిగా నీకు 2 బంగారు సూచనలు ఇస్తున్నాను. రోజు దేవుడికి ఆయన చిత్తం కొరకు ప్రార్థించు. 2, నువ్వు ఎంత సంపాదించినా దానిలో 10% దేవునికి ఇవ్వడం మర్చిపోకు. దేవుడు నిన్ను దీవిస్తాడు అని అన్నాడు ఆ నావికుడు. విలియం తనకున్న చిన్న అనుభవంతో ఒక సబ్బు తయారు చేసే ఫ్యాక్టరీలో చేరాడు. చేరిన రోజు నుండే నావికుడు ఇచ్చిన సలహాలు తూచా తప్పకుండా పాటించసాగాడు. తనకు ఎంత వస్తే అందులో 10% దేవునికి ఇవ్వసాగాడు. మిగిలిన డబ్బును కుటుంబానికి పంపేవాడు. అతి త్వరలోనే ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ కంపెనీ మేనేజర్ అయ్యాడు విలియం. విలియం ఇచ్చే అతి విలువైన సలహాలు, సూచనలతో త్వరలోనే ఆ సబ్బుల కంపెనీ ఆ దేశంలోనే అత్యంత పేరుగాంచి లాభాలతో పొంగి పొర్లసాగింది. కంపెనీ యజమాని విలియంను తన వాటాదారునిగా నియమించాడు. విలియం ఇప్పుడు తన రాబడిలో 50 వంతులు దేవునికి ఇవ్వసాగాడు. ఫలితంగా దేవుని ధనాగారం నుండి ధనవర్షం విలియంపై కురవసాగింది. కొంతకాలానికి ఆ ఫ్యాక్టరీ యజమాని చనిపోతూ విలియంను తన వ్యాపారానికి వారసునిగా నియమించాడు. విలియం ఆ కంపెనీ యజమానుడు కాగానే దేవుడు విలియంను ఆ దేశంలోనే అతిపెద్ద ధనవంతుడిగా దీవించాడు. విలియం కంపెనీ వారు తయారు చేసే సబ్బులు, టూత్ పేస్ట్లు ఎరగని వారు ప్రపంచంలోనే లేరు. విజయం యొక్క చివరి మెట్టు దాకా దేవుడు విలియం ఎక్కించాడు. ఇప్పుడు విలియం తన రాబడి అంతట్లో 99 వంతులు దేవునికిచ్చి తనకు 1 వంతు మాత్రం వాడుకుంటున్నాడు. దేవుడు ఇంతగా దీవించిన ఆ వ్యక్తి పూర్తి పేరు వినని వారు ప్రపంచంలోనే ఉండరేమో. అతనే విలియం కోల్గేట్. మీరు రోజు ఉదయాన్నే లేచి బ్రష్ చేయడానికి ఉపయోగించే కోల్గేట్ టూత్ పేస్ట్ సంస్థకి అధినేత ఇతడే. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లును అనే దేవుని వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉన్న దేవుని వాక్యం విలియం జీవితంలో ఎంతగానో పనిచేసింది. విలియం కోల్గేట్ ఇచ్చుటలో మనందరికీ ఒక మాదిరిగా, సాక్ష్యముగా నిలబడ్డాడు. దేవుడు మనందరినీ విలియం కోల్గేట్ లాగా దాతృత్వం కలిగి ప్రభుకి ఇవ్వడానికి ప్రేరేపించునుగాక. ఆమేన్.